హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గత ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు తన డ్రైవర్ని చంపి వాళ్ళింటికే డోర్ డెలివరీ చేశాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనం కలిగించిన కేసు. ఈ కేసుకు సంబంధించి ఈ మధ్య కొన్ని కొత్త ట్విస్టులు రావడం జరిగింది. అసలు అవేంటి, ఈ కేసు ప్రస్తుత స్టేటస్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వస్తే మనందరికీ తెలిసిన విషయమే, ఇది అనంతబాబు గారి మీద డ్రైవర్ని చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారని చెప్పి ఆ టైంలోనే చాలా వరకు ప్రజల నుంచి పత్రికల్లోనే తీవ్రమైన విమర్శలు రావడంతో గత్యంతరం లేక పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే అరెస్ట్ అనేది చాలా తూతుమంత్రంగా చేశారు. ఆయన మీద ఏ విధమైన ఎంక్వైరీ జరగలేదు, కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. ఛార్జ్ షీట్ వేయకపోవడంతో ఆయనకి బెయిల్ లభించడం జరిగింది. దాంతో ఆయన స్వేచ్ఛగా ప్రస్తుతం బయట తిరుగుతున్నారు. ఆ తరువాత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం అనంతబాబు జోలికి ఈ కేసు అనేది ఏమీ వెళ్ళడం జరగలేదు. కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేయడం కోసమని ఆదేశించడం జరిగింది. దీని మీద ఒక సిట్ కూడా వేయడం జరిగింది. ఈ కేసుని వాదించడానికి ఒక స్పెషల్గా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించడం జరిగింది. దీనివలన ఈ పోలీసులు ఈ సిట్ అనేది చాలా లోతుగా దర్యాప్తు చేయడం మొదలెట్టింది. ఈ దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడడం జరిగింది. అవేంటంటే కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు, అదేవిధంగా కొన్ని ఫోన్ కాల్స్ పోలీసులకు లభించడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఈ డ్రైవర్ హత్య జరిగేటప్పుడు, ఈ డ్రైవర్ పేరు సుబ్రహ్మణ్యం అనుకుంటా, ఆయన హత్య జరిగేటప్పుడు అక్కడ అనంతబాబే కాకుండా మరికొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టు పోలీసులు సీసీటీవీల ద్వారా తెలుసుకున్నారు. దాంతో ముఖ్యంగా ఆ సీసీటీవీ ఫుటేజ్లో శ్రీ అనంతబాబు గారి భార్య అనేటువంటి రోజా గారు కూడా ఉన్నారని చెప్పి పోలీసులకి తెలియవచ్చింది. దీంతో రోజా గారిని ఎంక్వైరీకి పిలుద్దామని అనుకుంటూ వాళ్ళు అక్కడ ఉన్న తహసీల్దార్కి రోజా గారి క్యాస్ట్ కులమేట్ అనేది డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఒక లెటర్ పంపించడం జరిగింది. కాకపోతే ఈ విషయం అనేది బయటకు వచ్చి అనంతబాబు గారికి తెలిసింది. దీనితో అనంతబాబు గారు రోజా గారి కోసమని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు రోజా గారిని కూడా అదుపులోకి తీసుకొని ఏమైనా విచారణ చేస్తారా, వాళ్ళకు దొరికిన సీసీ ఫుటేజ్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి, దీంట్లో ఒక అనంతబాబు కాకుండా ఇంకేమైనా వేరే వ్యక్తులు ఏమైనా ఉన్నారా అనేది ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.